అన్నగారు చెప్పండి, మీరు మీ దోస్తులతోటి యోగా గురించి విన్నలు ఇక్కడ వచ్చిన తర్వాత మీ ప్రత్యక్ష అనుభవాలు ఎట్లా ఉన్నాయి? అంటే యాక్చువల్గా యోగా అనేది నేను చాలా రోజుల నుంచి అనుకునే నా యొక్క కోరిక చేద్దామని. కాకపోతే మన మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి టైం అనేది ఉండకపోను ఎర్లీ మార్నింగ్. సో మా కాలనీలో మన దగ్గరికి వస్తున్నటువంటి ఫ్రెండ్స్తో కలిసి యోగా సెంటర్లో జాయిన్ అయిన తర్వాత ఒక వారం రోజులు చూసి సెట్ అయితే వేద్దాం, లేకపోతే లేదనుకున్నా. కానీ వారం రోజులలో మాకు యోగా అనేది ఏందనేది కొంచెం మానసికంగా ప్రశాంతత, తర్వాత ఇంటర్నల్గా బాడీ కూడా ఫిట్టింగ్ రావడం జరిగింది. నేను దాదాపు రాబట్టి 30 డేస్ కంప్లీట్ అయింది. 30 డేస్లో నేను చాలా రిజల్ట్ చూశాను. నాకు బయట జిమ్లు కూడా అయినాను, కానీ మనం జిమ్కి వెళ్ళలేదు. కానీ యోగా అనేది మనిషికి ఏదో ఒక రోజు కంపల్సరీ మోక్షం రావాలంటే యోగాలో జాయిన్ అయ్యి మనకు బాడీని ఇంటర్నల్గా మైండ్ని మళ్ళీ పీస్ఫుల్గా చేసేది యోగా వల్ల ఫిట్నెస్ అనేది ఏర్పడుతుందని అర్థమైంది. తర్వాత ఎక్కడ కూడా ప్రశాంతత అనేది ఉంటుంది యోగా వల్ల అని అర్థమైంది. సో నా తోటి వాళ్ళు కూడా యోగాలో జాయిన్ అయితే బాగుంటుందని మా సలహా. దాదా, ధ్యానం ద్వారా మీకు ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి దాదా? ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని ఆలోచనలు డిస్టర్బ్ చేసినా కూడా కంటిన్యూ ధ్యానంలో మన ఆలోచనలు అనేటి కట్టుముడి వేసేసి ధ్యానంలో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత, తర్వాత టెన్షన్స్, స్ట్రెస్ అనేది తక్కువైపోతుంది. ఓకే, చాలా బాగుంది ధ్యానం అండ్ యోగా. థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ.